నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. కంపారిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని అంటే ఏంటి అంటే కొన్ని ఎక్స్పోనెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు, అంటే ఎదర్ ఇన్ దిస్ ఫార్మ్ ఆర్ దిస్ ఫార్మ్. బేసిస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆర్ బేసిస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి, పవర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఎక్స్పోనెంట్స్ అని అంటే ఇట్లా ఉంటాయండి. ఇట్లా ఇచ్చి మనకి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందులో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటి అని అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేసిస్ అన్ని ఈక్వల్గా ఉండి పవర్స్ డిఫరెంట్గా ఉంటే మనం ఏం కన్సిడర్ చేయాలి అని అంటే, బేసిస్ అన్ని ఈక్వల్గా ఉండి పవర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం పవర్స్ కన్సిడర్ చేసుకోవాలి. పవర్స్లో ఏదైతే చిన్న నెంబర్ అయితే ఉందో అదే మనకి స్మాలెస్ట్ నెంబర్ అండి, 2 క్యూబ్. అదే బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటి, పవర్స్లో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ అయితే ఉందో అదే మనకి బిగ్గెస్ట్ నెంబర్. సో 2 పవర్ 6. 2 క్యూబ్ అనేది స్మాల్, 2 క్యూబ్ అంటే ఎంత అండి, 8 కదా. బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఎంత, 2 పవర్ 6. 2 పవర్ 6 అంటే 64. సో 64 అనేది పెద్ద నెంబర్, 8 అనేది చిన్న నెంబర్. బేసెస్ అన్ని ఈక్వల్గా ఉండి పవర్స్ డిఫరెంట్. అదే పవర్స్ అన్ని ఈక్వల్గా ఉండి బేసెస్ అన్ని డిఫరెంట్గా ఉంటే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ అనేది అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. సో మనం బేసెస్ కన్సిడర్ చేసుకోవాలి. బేసెస్ కన్సిడర్ చేసుకుంటాం, ఏదైతే తక్కువ బేస్ అయితే ఉందో అది మనకి స్మాలెస్ట్ నెంబర్. తక్కువ బేస్ ఏముందండి, 2 కదా. ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బేస్ ఉందో 5 కదా ఇందులో హైయెస్ట్ నెంబర్. సో 5 క్యూబ్. 5 క్యూబ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అండ్ విత్ ఇన్ సెకండ్స్లో మనం అయితే ఆన్సర్ చేయగలుగుతాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2 పవర్ 16, 3 పవర్ 12, 4 పవర్ 8, 5 పవర్ 4. ఇవి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ పవర్స్ డిఫరెంట్ బేసెస్. మనం బేసెస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా చేయలేము, బట్ పవర్స్ మనం ఈక్వల్గా చేసుకోగలం. సో ఫస్ట్ మనం పవర్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే 16, 12, 8, 4. దీస్ ఆర్ ఆల్ ద పవర్స్. సో ఇప్పుడు మనం పవర్స్ అన్ని ఈక్వల్గా చేయగలగాలి. ఎలా, ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ ఆల్వేస్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం కామన్గా 4 అనేది మనం 4 కన్సిడర్ చేసుకొని ఇవన్నీ కామన్గా డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకుందాం. ఓకే, 4 2s అవుతుంది, 4 3s అవుతుంది, 4 4s. సో మనకి 4 అనేది అయితే హెచ్సిఎఫ్ అని అర్థమవుతుంది. 4 ఇస్ ద హెచ్సిఎఫ్. సో మనకి ఎలాగ 4 హెచ్సిఎఫ్ అని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మనం బేసిస్ అన్ని కూడా మనం తీసుకుందాం. ఎలా రాసుకోవచ్చు, 16ని మనం 2 పవర్ 4 హోల్ పవర్ 4. 4 4s 16. ఆఫ్టర్ దట్ 3 పవర్ 3 హోల్ పవర్ 4. 3 4s 12. 4 పవర్ 2 హోల్ పవర్ 4. 4 2s 8. 5 పవర్ 1 హోల్ పవర్ 4. 1 4s 4. సో మనం ఈ ఫార్మేట్లోకి అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే 2 పవర్ 4 ఎంత అండి, మనకి అందరికీ తెలిసిందే కదా. 2 పవర్ 4 అంటే 16. 16 పవర్ 4. 3 పవర్ 3 అంటే 27 పవర్ 4. 4 పవర్ 2 అంటే 16 పవర్ 4. 5 పవర్ 1 అంటే 5 అండ్ 5 పవర్ 4. ఇప్పుడు మనకి పవర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి, బట్ బేసెస్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకుంటామండి, బేసెసే కదా. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ ఏమంటే రాస్తాము. స్మాలెస్ట్ అంటే బేసెస్లో ఏదైతే చిన్నదైతే ఉందో అదే స్మాల్. బేసెస్లో అన్నిటికన్నా చిన్నది ఏముందండి, 5 పవర్ 4 కదా. సో 5 పవర్ 4. బేసెస్లో అన్నింటిలో పెద్ద నెంబర్ ఏది ఉందండి, 27 పవర్ 4. సో 27 పవర్ 4 మనం ఎలా రాసుకున్నాం, 3 పవర్ 2 ద్వారా కదా రాసుకున్నాము. సో బిగ్ నెంబర్ ఈజ్ 3 పవర్ 12. ఇది దీని యొక్క ఆన్సర్. అండ్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3 పవర్ 12, 4 పవర్ 9, 5 పవర్ 6 అండ్ 6 క్యూబ్ అని అడుగుతున్నారు. ఇవి కూడా డిఫరెంట్ బేసెస్ అండ్ డిఫరెంట్ పవర్స్. సో ఇప్పుడు కూడా మనం బేసెస్ని ఈక్వల్ చేయలేము, పవర్స్ని మాత్రమే ఈక్వల్ చేయగలం. సో పవర్స్ కన్సిడర్ చేస్తాము. 12, 9, 6, 3. అన్నిటిలో మనం హెచ్సిఎఫ్ కన్సిడర్ చేద్దాం. 3 తీసుకున్నట్లయితే 3 2s 3 3s 3 4s అన్నింటిలో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది మనకి. సో 3 ఈజ్ ద హెచ్సిఎఫ్. 3 హెచ్సిఎఫ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుందాం. 3 పవర్ 12 ఎలా రాసుకోవచ్చు, మనకు 3 హెచ్సిఎఫ్ కాబట్టి 3 పవర్ 4 హోల్ పవర్ 3. 4 3s 12. 3 పవర్ 12 అయింది. సో తర్వాత 4 పవర్ 3 హోల్ పవర్ 3. 3 3s 9. ఆఫ్టర్ దట్ 5 పవర్ 6 అని అంటున్నారు. 5 పవర్ 2 హోల్ పవర్ 3. 2 3s 6. ఆఫ్టర్ దట్ 6 పవర్ 1 హోల్ పవర్ 3. 1 3s 3. సో మనం ఎగ్జాక్ట్గా మనకి సిమిలర్గా వస్తున్నాయి. 3 పవర్ 4 చూసుకుంటాం మనం, అంటే 3 పవర్ 4 వాల్యూ, 4 పవర్ 3 వాల్యూ, 5 పవర్ 2 అండ్ 6 పవర్ 1 వాల్యూ మనం వేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
3 పవర్ 4 అంటే ఎంత అండి? 27 అండ్ 81 పవర్ 4 అవుతుంది. 4 పవర్ 3 అని అంటే 64 కదండి, 64 పవర్ 3. ఆఫ్టర్ దట్ 5 పవర్ 2, 5 స్క్వేర్ ఎంత? 25 కదా, 25 పవర్ 3. 6 పవర్ 1 అంటే 6 పవర్ 3 అవుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే బేసెస్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. బేసెస్ అన్నీ కూడా డిఫరెంట్, బట్ పవర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? బేసెస్ కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి ఏంటి ఇందులో స్మాలెస్ట్ అంటే ఏం రాయాలి? బేసెస్లో ఏదైతే స్మాలెస్ట్ ఉందో అదే రాసుకుంటాం. బేసెస్లో ఏది స్మాలెస్ట్ ఉంది? 6 పవర్ 3 కదా, సో 6 పవర్ 3. అండ్ బిగ్గెస్ట్ అంటే ఏం రాస్తాము? బేసెస్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉందో అదే. బేస్లో బిగ్ నెంబర్ ఏముంది? 81 క్యూబ్ అంటే 3 పవర్ 12. సో 3 పవర్. ఇవ్వండి కంపారిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేయడం చాలా సింపుల్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.